పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, అనంతమైన జ్ఞాని, ఉన్నవాడా, అనువాడానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ నామాన్ని ఆరాధన చేసి పాడి కీర్తించాము. మా కన్న తండ్రి, మా మధ్యకు మీరు దిగి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచి యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడే సంఘముగా సంపూర్ణ సిద్ధిలో నడిపించండి. నిదాశుడు వట్టివాడే, నీ సిలువ చాటును మరుగు చేసి నిదాశుని ప్రభు నీ నోటి బోరగా వాడుకొని మీరే దీవించి మహిమ పొందమని, నీ సహాయం అందించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరమగీత గ్రంథం మనం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 2, 3, 4 అధ్యాయాలు పూర్తి చేసుకొని 5వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాము. అతని శిరస్సు అపరంజి వంటిది. చూసారా? అతని శిరస్సు అపరంజి వంటిది. అపరంజి అంటే శుద్ధ సువర్ణము. మీకు బహుశా బాగా గుర్తుండాలి, భక్తుడు యేసుక్రీస్తు వారిని చూచి ఆపాద మస్తకాన్ని వర్ణించిన సంగతిని మనం చూస్తున్నాము. ఆపాద మస్తకం అంటే శిరస్సు మొదలు అరికాళ్ళ వరకు అంగాంగ వర్ణన. ఇక్కడ సూలమితి అనే సంఘ కన్యక తన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును గూర్చి ఆపాద మస్తకాన్ని అంగాంగ వర్ణన చేస్తుంది. ఇలాగునే ఇంకో భక్తుడు, ఎవరండి? అపోస్తులుడైన యోహాను ప్రకటన గ్రంథములో ఆయనను చూచి ఆయన ఏ స్వభావ స్వరూపములో ప్రత్యక్షమయ్యాడో చక్కగా రాసి ఉన్నాడు ఆయన. మనము ప్రకటన గ్రంథములు చూసినప్పుడు ఆయన పాదములు అపరంజి సమము. అవునా? ప్రకటన చూద్దాం ఒకసారి. చూడండి, మొదటి అధ్యాయము 12. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రోమునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కులిములు పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. హల్లెలూయా. కనుక మనము చూసినప్పుడు పరమగీత గ్రంథములో ఇక్కడ ఆయన శిరస్సు అపరంజి వంటిది అని ఏమంటుంది, కానీ ప్రకటనలోనైతే ఆయన పాదములు అని అంటున్నారు. అంటే మొత్తానికి శిరస్సు నుండి కాళ్ళ వరకు రూపం అదే. హల్లెలూయా. ఇక్కడ శిరస్సు అపరంజి వంటిది అని ఎందుకు రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు దేవుడు, శ్రేష్ఠుడు,
దేవుడు శ్రేష్ఠుడు, సర్వ విశ్వానికి సృష్టికర్త, పరిపాలకుడు అనే విషయాన్ని ఆ బంగార శిరస్సు మనకు తెలియజేస్తున్నది. సకల యుగాలు, యుగయుగాలు, జగజగాలు, సర్వ విశ్వ బ్రహ్మాండాన్ని పరిపాలించే పరిపాలకుడు ఆయన, సృజించిన సృష్టికర్త ఆయన అనేది మనకు శిరస్సును గూర్చి దేవుడు రాయిస్తున్నాడు. మనం శిరస్సు అనగానే ఒకటే అనుకుంటాం, యేసుక్రీస్తు వారి సంఘానికి శిరస్సు. అవునా? సంఘమేమో యేసయ్య శరీరం. అంటే కేవలం ఈ యొక్క మట్టిగడ్డ మీద, కేవలం ఈ మట్టిగడ్డ మీద, ఈ నీచ నికృష్ట ప్రపంచంలో నుండి యేసయ్య తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని తన పట్టపురాణిగా చేసుకొని కేవలం ఈ భూమి మీద ఈ సంఘ కన్యకకు మాత్రమే శిరస్సు అని మనం భ్రమపడకూడదు. అది ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అర్థమైందా? యేసయ్య కేవలము మానవ జాతిలో నుండి యేసు రక్తమిచ్చి కొనుక్కున్నాడుగా, ఆ సంఘానికి మాత్రమే ఆయన శిరస్సు అనుకోకండి. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని శిరస్సు సంఘానికి మాత్రమే శిరస్సు కాదు. అనంత యుగాలు గడిచాయి, గడుస్తున్నాయి, రాబోతున్నాయి. దినంతటికి ఆయనే శిరస్సు. హల్లెలూయా! అది మరచిపోకూడదు. ఈ సత్యాన్ని కూడా మనము తెలుసుకోవాలి. అందుకే అక్కడ రాయించాడు ఆయన. సర్వ యుగాలలో సర్వ విశ్వాన్ని యుగయుగాలు పరిపాలించేటటువంటి శిరస్సు ఆయన. శిరస్సు సకల అవయవాలను పరిపాలిస్తుంది, ఆజ్ఞ చేస్తుంది. అవునా? మెదడు పరిగెట్టు అనగానే మెదడులోంచే రావాలి, తిను అనగానే మెదడులోంచే రావాలి. అవునా కదా? రాయు అనగానే మెదడులో సిగ్నల్ వస్తేనే రాయాలి. మనకేం అర్థమవుతుంది ఇక్కడ? ఆ ఒక్క శిరస్సు మూలానే సర్వ విశ్వము నడిపించబడుతున్నది. కేవలము సంఘమే కాదు, సంఘమే అనుకోవడం మన అమాయకత్వం. కేవలం సంఘమే అనుకుంటే, చూసారా, నూతి కప్పకేం తెలుసు సముద్రము అని అంటారు. కేవలం యేసయ్య నా శిరస్సు అని మనం భ్రమపడుతున్నాం. మనకు మాత్రమే కాదండి, ఆయన సర్వ విశ్వానికి శిరస్సు, సకల లోకాలకు శిరస్సు, సకల కాలాలకు శిరస్సు ఆయన. ఆ విషయాన్ని శూలమ్మితి సంఘ కన్యక గుర్తెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు ఈ భూమి మీద నుంచే అలవాటు చేసుకోవాలి. ఆయన ఆ శిరస్సుతో మనము ఎక్కువగా కనెక్ట్ ఉండేటట్లుగా. ఒకవేళ శిరస్సుతో మనం కనెక్ట్ లేకపోతే ఏమవుద్దనుకుంటే, లోకములో ఉన్నటువంటి మంత్రగాలు, తంత్రగాలు, అబద్ధీకులు, మరికొంతమంది దుర్బోధకులు, మూఢనమ్మకాల క్రైస్తవుల్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళు మనల్ని మోసం చేసి మన బహుమానమే వారు అపహరించేటట్లుగా అటువంటి పరిస్థితికి మనం పడిపోవాల్సి వస్తుంది. అందుకే శిరస్సుకు హత్తుకొనని వారి యొక్క సాక్ష్యాలు, ప్రగల్భాలు ఏవి నమ్మకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 అతి వినయాశక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి
గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడబడును. మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. వింటున్నారా ప్రదేను బిడ్డలారా? చాలామంది శిరస్సును హత్తుకొనరు. శిరస్సు అంటే యేసు ప్రభువారు. ఆయనకి మనం హత్తుకొని ఉన్నప్పుడు ఆయన మూలాన మనము బ్రతుకుతాము, జీవిస్తాము. మరి ఆయనకు హత్తుకొనడం ఎట్లా అనంటే దేవుని వాక్యానుసారమైన ప్రతి సత్య బోధను మనము నమ్మాలి, అనుసరించాలి. సత్యాన్ని నిరూపించుటలో శత్రువు చెప్పినా మనం నమ్మాలి. అప్పుడు మన ఇగో అడ్డు రాకూడదు. అరే శత్రువైనా సత్యమే చెప్పాడు కదా అని మనం ఒకవేళ అసత్యములు ఉంటే దాన్ని మార్చుకోవాలి. అంతే తప్ప మోమాటానికి వెళ్ళకూడదు. అతను ఏమైనా ఫీల్ అవుతారేమో నేను అది తప్పని చెప్తే అని అంటే నువ్వు ప్రభువుని సంతోషపెట్టాలని చూడట్లేదు, అసత్యాన్ని సంతోషపెట్టాలని చూస్తున్నట్టు అర్థమవుతుందండి. చాలామంది ఇదిగో అతి వినయం కలిగి ఉంటారు, దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి ఉంటారు, తాము చూచినటువంటి వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటారు. నాకు ఈ దర్శనం కలిగింది, ఆ దర్శనం కలిగిందని చెప్పుకుంటూ తమ శరీర సంబంధమైన మనసు వల్ల ఓరకనే ఉప్పొంగుతుంటారు, మేము గొప్ప భక్తులం అనుకుంటూ. అయితే నాయనా నువ్వు చెప్పిన సాక్ష్యాలు ఇవన్నీ నీ వాక్యములో చూపించు, లేఖనాల్లో చూపించు. నీ సాక్ష్యము, నీ భక్తి, నువ్వు చూచింది, నీ వినయము లేఖనాల్లో అది ఒప్పుకుంటుందా అంటే ఎప్పుడు వాక్యం అంటాడండి వీడు అని పారిపోయాడు అనుకో, వాడెవడంటే శిరస్సును హత్తుకొనని వాడు. వాడు నిన్ను చూసి బహుమానాలు నీ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోతాడు. దొంగిలించడం అంటే ఇంకేం కాదు, నీకు చందనివ్వకుండా వాడు చేస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా శిరస్సును గురించి తెలుసుకోవాలి. శిరస్సు అయ్యున్న యేసయ్య చెప్తున్నాడు, మీరు లేఖనములను నమ్మండి, లేఖనముల యందే వాక్యమందే లక్ష్యం ఉంచండి అని ఆయన చెప్తున్నాడు. కనుక యేసు ప్రభువారంటే కేవలము సంఘానికి మాత్రమే శిరస్సు కాడైన సర్వ విశ్వములో అనంతకోటి ప్రపంచాలకు, అనంతకోటి బుద్ధిజీవుల అనంతకోటి తేజోవాసులకు కూడా ఆయన మాత్రమే శిరస్సు. తెలుసా? ఆయన మాట వల్లనే, ఆయన లేఖనాల వల్లనే సర్వ విశ్వము కూడా నిర్వహించబడుతుంది, నడవబడుచున్నది. అందుకని ఆయన వాక్కు మీద మనము ఆనుకొని ఉండాలి. యేసయ్య వాక్యముతో ఎవరైతే సహవాసం చేస్తారో వారు దేవుడితో సహవాసం చేసినట్లే. ఎవరైతే వాక్యముతో నింపుకుంటారో వారు దేవునితో నింపుకున్నట్టే. ఆయన వాక్కు ద్వారానే సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్నాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 2వ వచనం. ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాను. ఆ ప్రపంచములన్నింటికీ ఈయనే శిరస్సు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. హల్లెలూయా. దేన్ని? సర్వ ప్రపంచాలను ఆయన తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నాడు. మనకు శిరస్సు అయ్యున్న దేవుడు. కాబట్టి అపరించిపోలిన శిరస్సు గలవాడు కేవలం నీకు నాకు మాత్రమే, సంఘానికి మాత్రమే శిరస్సు కాడు, సర్వ విశ్వానికే, సకల ప్రపంచాలకు ఆయన శిరస్సు అయ్యున్నాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా?
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ వచనానికి చూద్దాం, కింద వచనాలు. అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. చూశారండి? అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు. యేసుక్రీస్తు వారి యొక్క తల వెంట్రుకలు ఇక్కడ ఎలా కనబడుతున్నాయట? కాకపక్షములు అంటే నల్లగా. కృష్ణవర్ణం అన్న నలుపే. ఆయన తల వెంట్రుకలు ఎలాగా ఉన్నాయట? నల్లగా. నొక్కులు నొక్కులు అంటే ఉంగరాలు అన్నమాట. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. ఎందుకు? సూలమితి సంఘ కన్యక ఆయన యొక్క స్వరూపమును చూచి ఈ విషయాన్ని ఆమె రాసింది. ఎందుకంటే ఇందులో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మనం ప్రకటన గ్రంథములో చూసినప్పుడు మొదటి అధ్యాయములో అపోస్తులుడైన యోహాను ఆయన స్వభావ స్వరూపమును చూసి 13 తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. చూసారా? ఇక్కడేమో ఆయన తల వెంట్రుకలు ఎలా కనబడుతున్నాయి? తెల్లని ఉన్నిని. అంటే మంచు ఎలాగైతే మంచు పర్వతాలు తెల్లగా ఉంటాయో, ఉన్ని అంటే తెలుసు కదా, అవి తెల్లగా ఎలాగైతే ఉంటాయో ఆయన యొక్క తల వెంట్రుకలు అంతగా కనబడుతున్నాయి. ఇక్కడికి అక్కడికి కొద్ది తేడా ఉంది కదా, ఉందా లేదా? అక్కడ నల్లగా ఉన్నవి నలుపు వెంట్రుకలు, ఉంగరాలు, జుట్టు యవ్వన ప్రయాణికి సాదృశ్యం. కాబట్టి యేసు ప్రభువారు అక్కడ యంగ్ కనబడుతున్నాడు. ఆయన పెండ్లి కొడుకుగా మంచి యవ్వనములో. తర్వాత ఇప్పుడు మన ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యేసు ప్రభువారు వయసు మళ్ళీ ముసిలైపోయాడని అనుకోగలరు. జవసత్వాలు ఊడిపోయి, చర్మం గట్ట పాలిపోయి, ముడతలు పడిపోయి, ముందు పళ్ళు 2-3 ఊడిపోయింది అనుకోగలరు. అలా అనకండి, తప్పు అది. దేవుడు నిత్యుడు, ఆయనకు వయసు మాలడం ఏంటి? మరి దేవుడు ఎందుకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే, పిల్లారా బాగా వినండి, ఇది మిస్ కాకండి. ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము యేసుక్రీస్తు వారిని ఎలా చూడాలో దేవుడు రాయిస్తున్నాడు. భూమి మీద మనం ఉన్నంత వరకు కూడా యేసును మనం చూసేటటువంటి కన్నులు, ఆయన నిత్యుడు, యుగ యుగాలు జీవించువాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆయనే ఉన్నాడు. ఆయనకు ముందు ఏవీ లేవు. ఆ ఉన్నవాడైన నిత్యుడైన దేవుడు ఆయనను మనం శరణు వేడాలి. ఎప్పుడు కూడా ఆయన పాదాల దగ్గర ఎప్పుడూ కూడా మనం శరణు వేడాలి తప్ప చనువుగా వెళ్ళడానికి వీల్లేదు. ఈ భూమి మీద సంఘం ఎప్పుడూ కూడా ఆయనను ఉన్నతంగానే చూడాలి. అర్థమైందమ్మా? భూమి మీద మనం జీవిస్తున్న ఈ సంఘం యేసుని ఎలా చూడాలి? ఆయన నిరంతరం అనేక యుగాలలో నుండి నిత్యుడై నివసిస్తున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, నిత్యుడు, ఆది మధ్యాంతరహితుడు. వాళ్ళకు కాలము లేదు, కాలం అనే ఘట్టమే లేదు. ఆయనే కాలము, ఆయనే ఉన్నవాడు. ఆది లేదు, అనాది లేదు, అంతకంటే ఆయనే ఉన్నాడు. సనాతనుడు. సనాతన ధర్మం అంటుంటారు చూసారా? సనాతన ధర్మం అంటే పురాతనమైనది, నిత్యం ఉండేది అని అర్థం.
అసలు సనాతనుడు దేవుడు, నిత్యముండువాడు. అనంత కోటి యుగాలు గడిచింది అనగా దానికి ముందు కూడా ఆయన ఉన్నాడు. అసలు కాలాన్ని ఆయనే సృజించినాడు. కాబట్టి ఆయన ముందు మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిత్యుడకు దేవుడు, అందుకే ఆయన పేరుంది. గుర్తుందా? ఎలయనగా మనకు శిశువు పుట్టెను, అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. అతడు ఏం పేరు? నిత్యుడకు తండ్రి. హల్లెలూయా! నిత్యుడకు తండ్రి. కుర్రోడ్లా చూడక నువ్వు, నీ ప్రాణప్రియుడిగా చూడక, ఇక్కడ చనువుగా వెళ్ళక, కాస్త ఉల్లు దగ్గర పెట్టుకొని అపోస్తలుడని యోహాన్లా తిరిగి చూడగానే దబ్బుని పడ్డాడు అంతే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి యేసయ్య ముందు. మరి అదేంటండి చనువుగా వెళ్ళాలి, అతను నావాడు, నేను అతని దాన్ని అంటుంటారు. అదంతా మనం పరలోకం వెళ్ళిన తర్వాత. హల్లెలూయా! అర్థమవుతుందండి? పరలోకం వెళ్ళిన తర్వాత అర్థమవుతుందా మీకు? కానీ ఇక్కడ మనం చూసేటటువంటి విధానం, మన దృష్టి ఎలా ఉండాలి? ఆయన్ని సనాతనుడు, అనంత యుగాల నుండి ఉన్నవాడైన తండ్రి, నిత్యుడకు తండ్రి. ఆయన డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బ్రతిమలాడాలి, పాదాలు పట్టుకోవాలి. అబ్రహాము ప్రార్థించాడు, చూసావా? ధూళిని ప్రభ, మట్టిని ప్రభ, మరొక్కసారి అడుగుతున్నాను నాయన. భక్తులు అలా అడగాలి యేసయ్య దగ్గర. ఫ్రెండ్లీగా అడిగేసి నువ్వు నేను ఒకటే కదా అని భుజాలు రాసుకొని ఆయన భుజం మీద చేతులు వేయడాలు, ఈ ఊహలొద్దు. ఆయన నిత్యుడకు తండ్రి, అనంత యుగాల నుండి ఉన్నవాడు. తెల్లని వస్త్రాలంటే, తెల్లని ఉన్నిని పోలినటువంటి తల వెంట్రుకలంటే ముసలైపోవడం కాదు. ఆయన అనంత యుగాల నుండి ఇప్పటికీ ఉన్నవాడు అనేది నువ్వు నేను మర్చిపోకూడదు. అందుకే నేను ఎప్పుడూ గట్టిగా కేకలేసి యేసయ్యనేం అడగను. నేను, తండ్రి నీ దయ చూపు నాయన, నీ చిత్తమైతే మాకు అనుగ్రహించి ప్రభువా అని అంట. రిక్వెస్ట్, సిగ్గుమాలి మాటికి అడుగుతాను అంతే తప్ప ఆర్డర్ చేయను. మేము లవర్సా ఇక్కడ? నాకు సెల్ ఫోన్ కొను, నాకు బైక్ కొను అండాకే. ఆయన సనాతనుడు, ఉన్నవాడు, అనువాడు, నిత్యుడకు తండ్రి, అనంత యుగాలలో నుండి ఉన్నవాడు. మన కొరకు ఆయన శరీరధారి అయి మనల్ని విమోచించడానికి వచ్చాడే తప్ప ఆయన నిన్న మొన్నటి దేవుడు కాదు. ఆయన శాశ్వతుడైన నిత్యుడు. ఈ ఆత్మీయ దృష్టి యేసయ్య మీద మనకు ఉండాలి తప్ప ఆయన నావాడులే, నేను అతని దానిలే, పర్లేదులే, సరదాగా మాట్లాడుకుంటాంలే అనడానికి వీలు లేదు. అర్థమవుతుందండి? ఈ భూమి మీద సంఘానికి ఆ ఛాన్స్ లేదు. పరలోకం వెళ్ళిన తర్వాతే అప్పుడు ఆయన మన మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తుతాడు. ఆయన మనల్ని అంతఃపురములోనికి తీసుకెళ్తాడు, విందుశాలకి కొనుగోతాడు, అందరితో చెప్తాడు. మనం అప్పుడు ఆయన నావాడు అని చెప్పుకుంటాం. అక్కడ ఆ చనువు. యేసయ్యతో యుగ యుగాలు కలిసి కాపురము చేస్తాం, అది వేరు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి ప్రకటన గ్రంథములో యేసయ్య ఎలాగైతే కనబడుతున్నారో యోహాను దృష్టికి అలాగే మనం చూడాలి. హల్లెలూయా! అర్థమవుతుందండి? పరమగీత గ్రంథములో మనకు కనిపించే యేసయ్య మనము పరలోకం వెళ్ళిన తర్వాత యుగ యుగాలు ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనల్ని పట్టపురాణిగా చేసి ఆయన సంఘము రెండూ కలిసి, ఇద్దరు కలిసి కాపురము చేసి కొత్త కొత్త ప్రపంచాలనే కంటాం, కొత్త కొత్త సృష్టినే సృష్టిస్తాం మళ్ళీ. ఏంటి? అది వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు.
ఈ సంగతి భక్తులు తెలుసుకొని యేసయ్యతో జాగ్రత్తగా మెలగాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించాడన్నమాట. లేకపోతే మరలా ఒక కోవకి వెళ్ళిపోతాం మనం. ఎలా? యేసు ప్రభు వారు వచ్చి దేవదూతల శరాబులతోడు అందరితో కలిసిపోయి మాట్లాడుతుంటే ఓ టైం వచ్చింది, నా కుమారులారా, ఇదిగో నేను కనిన కుమారుడైన యేసుక్రీస్తు వారిని, ఇమ్మానుయేలు దేవుణ్ణి మీరు పూజించండి, ఆరాధించండి నావలే అని చెప్తే, ఇదేంటి నాతో మాతో నిన్న మొన్న రాసుకొని పోసుకొని చేతులు భుజాల మీద వేసుకొని తిరిగిన వ్యక్తి మేము పూజించాలా, ఆరాధించాలా? అది కుదరదు అని అన్నారు. సింప్లిసిటీ యేసయ్య అందరితో కలిసిపోతాడు. మాతో ఇంతవరకు కలిసిన వ్యక్తి మేము ఎలా ఆరాధించేస్తాం? అలా చెప్పండి తండ్రి, తను ఆరాధిస్తే నన్ను కూడా ఆరాధించాలని చెప్పండి అని లూసిఫర్ మరోవైపు. దేవుడు ఎంతో బాధపడ్డాడు. నా కుమారుడా, నా దేవా, నీకు నిజంగా దక్కవలసిన మర్యాద, స్తోత్రాలు, పూజలు వీళ్ళ వల్ల రాలేదు, చాలా బాధపడుతున్నా. కానీ ఒకానొక రోజు వస్తుంది, నువ్వు సర్వ విశ్వానికే శిరస్సువి, సకల లోకాలకు శిరస్సువి, అనంత యుగాలకు శిరస్సువి నువ్వే అనే సంగతి ఒకరోజు తెలుసుకుంటారు. నా దేవా, నీ సింహాసనం నిరంతరం నిలిచునని తండ్రి అన్నాడు యేసయ్యను గూర్చి. కాబట్టి యేసయ్యను మనము ఏ దృష్టితో చూడాలంటే, ఇదిగో యోహాను, అరే పడవలో ఇద్దరం కలిసి ప్రయాణం చేశాము, నేను ఇచ్చిన రొట్టె ఆయన తిన్నారు, ఆయన ఇచ్చిన రొట్టె నేను తిన్నాను, ఒక్క దగ్గర పడుకున్న పడవలో ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం కలిసే చేసేవాళ్ళం. ఇతను ఇలా మారిపోయాడా? అరే ఏంటి ఆశ్చర్యం, బాబోయ్ అని భయపడిపోయాడు, ఒక్కసారి కింద పడిపోయాడు యేసయ్య స్వరూపమును చూచి. అలా చూడగలిగాడంటే అపోస్తలుడని యోహాను కన్నులను దేవుడు తెరిచాడు. నేను ఎప్పుడు అంటాను మీకు, అందుకే నాయన నా కన్నులు తెరువు తండ్రి, నిన్ను చూడాలి, నీ స్వరూపమును చూడాలి, వ్యక్తులను గూర్చినటువంటి ప్రత్యక్షత కూడా అవసరం అని చెప్పాను. యోహానికి ఆ కన్నులు దేవుడు తెరవగానే చూశాడు. కనుక ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం యేసుని ఎలా చూడాలి? సనాతనుడు, నిత్యుడగు తండ్రి, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండువాడనే జాగ్రత్తగా ఆరాధన చేయాలి తప్ప చనువుగా వెళ్ళి నా యేసయ్య నా తండ్రి ఆయన అలాగంటాడు. మనం మాత్రం హద్దుల్లో ఉండాలి, జాగ్రత్త. అర్థమవుతుందండి? అది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం.